వాక్యం వాక్యం అనగా దేవుని యొక్క మాటలు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఎలా సమాధానం జవాబు ఇస్తాడు అంటే వాక్యం ద్వారానే. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు ఇర్మియా ప్రవక్తతో మనకు తెలిపి ఉన్నాడు. కానీ దేవుడు ఎలా మనకు సమాధానం ఇస్తాడంటే వాక్యము ద్వారా. అందుకే వాక్యము మన పాదములకు దీపమైనది, మన త్రోవకు వెలుగైనదని దావీదు గారి కీర్తనలో రాస్తూ వచ్చారు. కాబట్టి మన దినమంతయు మనము వాక్యం చదవాలి. అలానే కీర్తనలు 1వ అధ్యాయం చెప్తూ ఉన్నాడు మనకి, దేవుని ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ఎన్నడికి నశించిపోడు అని చెప్పేసి. కాబట్టి మనమందరము దినమెల్లా ప్రతిరోజు ఉదయకాలం ముందు లేచి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించాలి. దేవుణ్ణి మనము తెలుసుకోవాలంటే ఆయన వాక్యమును మనము ధ్యానించాలి. చదవటము కాదు, ధ్యానించడం మనం నేర్చుకోవాలి. ప్రతి